హాయ్ ఫ్రెండ్స్, నేను మా చెల్లెళ్ళ ఇంటికి వచ్చిన. మా చెల్లెళ్ళ ఇంటి నుంచి ఐలోన్ జాతరకు పోతున్నాము. ఇక్కడ నుంచి మా చెల్లెళ్ళ ఊరు నుండి ఐలోన్ జాతర 9 కిలోమీటర్లు, అంత దగ్గర అన్నట్టు. అయితే మా అమ్మ, మా అక్క, మేము ఉన్నామని ఇవాళ వచ్చింది మా అక్క. అప్పుడప్పుడు మా అక్క చూపిస్తాం, మా పెద్దమ్మ బిడ్డలు. మా చెల్లె ఆట నడిపించేటైనా కూడా మా తమ్ముడే అన్నట్టు. మమ్మల్ని తోలుకొని పోతున్నాడు, అందరం కలిసి పోతున్నాం ఐలోన్ జాతరకు. అక్కడ వీలుంటే వీడియోలు తీసి మీకు చూపిస్తా. మా అమ్మ, మా అక్క, మా చెల్లె, మా తమ్ముడు 5గురం కలిసి పోతున్నాం. సరేనా ఫ్రెండ్స్, ఉంటా మరి. ఫ్రెండ్స్, మేము ఐలోన్లో దిగినాము, గుడి దగ్గరికి వచ్చినాము. మేము అందరము గుడి దగ్గరికి రాగానే ఒక అమ్మాయి వచ్చి బొట్టు పెట్టుకోండి అని మాకు బొట్టు కూడా పెట్టింది. ఎందుకంటే వాళ్ళకు కూడా డబ్బులు కావాలి కదా, పాపం చిన్నపిల్ల. తప్పదని పెట్టేసుకున్నాం మేము. మీకు గుడి చూపిస్తాను నేను ఇప్పుడు, సరేనా? ఇదిగోండి, ఐలోను మల్లన్న స్వామి దర్శనానికి పోవడానికి ముఖద్వారం దగ్గర ఉన్నాం మేము. చూడండి, కాకతీయుల నాటి కట్టడాలు ఎట్లున్నాయో. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ నుండే లోపలికి వెళ్ళాలన్నట్టు. ఈ పక్కనే ఆంజనేయ స్వామి ఉంటాడు. ఈ ఆంజనేయ స్వామిని కంపల్సరీ దర్శనం చేసుకున్న తర్వాతనే లోపలికి పోవాలన్నట్టు. ఇక్కడ ఆంజనేయ స్వామి, ఇక్కడ ఆంజనేయ స్వామి చూపిస్తా. కంపల్సరీ ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని మనము లోపలికి పోవాలి. ఆంజనేయ స్వామి ఇక్కడ, ఈ ఆంజనేయ స్వామిని చూడండి. కంపల్సరీ మేమైతే ఎప్పుడు వచ్చినా కూడా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని లోపలికి పోతాం. ఓకే ఆంజనేయం ప్రసన్న ఆంజనేయ స్వామి. మేమైతే ఇక్కడ దండం పెట్టుకొని కడపకు లోపలికి పోతున్నాము. ఇక్కడ లోపలికి పోతున్నాం దర్శనం కోసము. ఇక ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి. భోగి రోజు, సంక్రాంతి రోజు చాలా అంటే చాలా జనాలు ఉంటారు. అందుకనే మా చెల్లెళ్ళు దగ్గరనే కదా అని మేమైతే ముక్కన్ము రోజు వచ్చేసినాం ఇక్కడికి, గుడికి. ఇక ఇక్కడ ఈ గుడి నుంచి లోపలికి ఎంతంటే ఒక 7-8 గంటలు అయితే దర్శనానికి. అయితే అంత పెద్ద లైన్ ఉంటుంది. ఇదంతా ఇక కట్టెలతో కట్టింది చూడు. ఇదంతా తిరిగి పోతేనే అప్పుడు దర్శనం అవుతుంది అన్నట్టు. పండగ రోజు అయితే, పండగ 3 రోజులు. అందుకనే తర్వాత వచ్చినాము. ఇక్కడ నుంచి ఇక్కడ దండం పెట్టుకుంటూ లోపలికి పోవాలి. చూసిండ్రా కడప ఎంత పెద్దగా ఉన్నది చూడు. కడప అసలైతే తొక్కొద్దు, కాకపోతే దాటడానికి వీల్లేదు, తొక్కుకుంటూనే వద్దాం. ఇక్కడనైతే ఇట్లా బోనాలు చేస్తారు. భోగి రోజు, సంక్రాంతి రోజు గొల్ల కుర్మోళ్ళు ఇక్కడ పట్నాలు వేసి ఒగ్గు చెప్పించుకుంటారు అన్నట్టు ఇక్కడనే. ఇక్కడ కానీ వాళ్ళు ఎవరు చెప్పించుకోలేదు ఇక్కడ. కాకపోతే ఇక్కడ సేమ్ రౌండ్గా ఉంటుంది. ఇక్కడ ఇక పైకి చూడండి ఎంత బాగుంటుందో. రాతి స్తంభాలు ఇవన్నీ. ఇది దాటుకుంటూ లోపలికి పోవాలి. ఇక ఇది దాటుకుంటూ లోపలికి పోవాలి. ఇట్లా చూసిందా? ఇగో ఇక్కడ నుంచి తూర్పు ద్వారం అని రాసి ఉన్నది. అక్కడ నుంచి లోపలికి పోవాలి. ఇట్లా ఇక్కడ నుండి లోపలికి పోవాలి. మేమైతే ఇక్కడ నుంచి లోపలికి పోతున్నాము. అంటే చాలా సార్లు వచ్చినాము. ఎప్పుడు ఒకసారి అయితే 2-3 సార్లు భోగి రోజు, సంక్రాంతి రోజు వస్తేనైతే పొద్దునొచ్చి సాయంత్రం దాకా దర్శనమే కాలేదు మాకు. అంత ఇబ్బంది అయింది. అందుకని అప్పటి నుండి ఇక మా చెల్లెళ్ళ ఇంటి దగ్గరనే ఉండి తర్వాత వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ మా చెల్లెళ్ళ ఇంటి దగ్గర ఉండి ఇంటికి వెళ్ళిపోతాం అన్నట్టు. ఇక్కడ ఇట్లా దాటుకుంటూ ఇక్కడ గజస్తంభం దగ్గరికి వచ్చేసినాము. ఇక్కడ రాతి పైన కుంకుమ వేసింది. నేనైతే బొట్టు పెట్టుకొని గజస్తంభం దగ్గరికి ఇక మొత్తం ఇట్లా కడతారన్నట్టు. పండగ కాని రోజు ఇక్కడ పండగ అంతా అయిపోయిన తర్వాతనైతే ఇవంతా ఏమి ఉండదు. ఇట్లా కట్టిందంతా పందిరంతా ఉండదు. అప్పుడు మామూలుగానే ఉంటుంది. గజస్తంభం కూడా అప్పుడు మంచిగా కనిపిస్తుంది. ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ కూడా పెద్ద లైన్ ఉంటుంది. ఇక్కడ కూడా పెద్ద లైన్ అంటే చెప్పరాదు, అంత పెద్ద లైన్ ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ
ఇక్కడ ఇది ఎంత మంచి కట్టిండ్రు. మామూలు రోజులల్లా ఇది ఉండదు. ఇప్పుడు మామూలు రోజులైతే ఈ నందీశ్వరుడు ఉంటాడు. మామూలు రోజులలో ఇక్కడ ఏమి ఉండదు అన్నట్టు. ఇట్లా ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా కట్టింది. మామూలుగా నేను నందికి దండం పెట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడు వాళ్ళం మేము. చూడు, ఇంకా ఇత్తడి దర్వాజాలు కూడా చేయించిందండి ఈసారి అయితే. ఎంత బాగుంది చూడు. ఇక్కడ ఇక నందీశ్వరుడు దగ్గరికి వచ్చేస్తాను నేనైతే. నంది దగ్గర తీసుకొని బొట్టు పెట్టుకుంటున్నా. ఇక్కడ నందీశ్వరుడికి దండం పెట్టుకుంటూ ఒక ప్రదక్షిణ చేసుకొని లోపలికి పోతాం అన్నట్టు మేము. ఇక చూడండి, నంది దగ్గర నుండి అక్కడ లోపల మల్లన్న కనిపిస్తున్నాడు. ఐలూరి మల్లన్న అంటే సత్యం గల దేవుడు అండి. నిజంగా చెప్తున్నా నేనైతే. సత్యం గల దేవుడు దర్శనం మీరు కూడా చేసుకోండి. నందీశ్వరుడికి దండం పెట్టుకొని ఇక లోపలికి ఇక్కడ నుండి లోపలికి పోవాలి. ఇక్కడి నుంచి రాతి స్తంభం పైన శిలాశాసనాలన్నీ రాసిండ్రు. ఎప్పుడు కట్టిండ్రు, ఎవరెవరు కట్టిండ్రు, ఇవన్నీ మనకు ఈ రాతలు అర్థం కావు కదా, చదవలేము. ఇది ఎప్పుడు చూస్తాం మేమైతే ఈ రాతి కట్టడాన్ని అయితే. శిలాపలకం, ఇది శిలాపలకమే అంటారు కదా. ఇక్కడనైతే చంద్రగిరి అని మాత్రం ఒక్కటి అర్థమైంది నాకైతే. చంద్రగిరి అని చాలా మంది పేర్లు ఉన్నాయండి ఇక్కడ. ఇక మొత్తం ఇక్కడ చూడు, ఇక్కడ ఇక్కడ ఇవన్నీ చూడు ఎట్లా రాసినాయి. కొన్ని అర్థమవుతున్నాయి, కొన్ని అర్థమవుతలేవు. చూసిండ్రా, ఇవన్నీ ఎట్లా రాసిండ్రు కదా, ఎంత బాగుంది కదా. ఈ శిలా శాసనం రాసింది మనకు మంచిగా అర్థమైతే ఎంత బాగుండు కదా. ప్రతి అక్షరం అర్థమైతే మంచిగా అన్నీ ఏది ఎప్పుడు కట్టిండ్రు, ఏం జరిగింది, ఎవరెవరు దీనికి గుడిని కట్టిండ్రు అంతా తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ పాదాలు ఉన్నాయి మల్లన్న స్వామి. ఇక్కడ పాదాల దగ్గరకు వచ్చేసింది నేను. ఇక్కడ నిజమైన పాదాలు రాతి పైన. ఇక్కడ కూడా పాదాలు చూసిండ్రా. ఇక్కడ ఇక్కడ పాదాలు, ఇక్కడ ఎట్లున్నాయి పాదాలు. ఈ పాదాల దర్శనం చేసుకుంటూ లోపలికి పోవాలి. ఇక్కడ మల్లన్న స్వామిని ఇక్కడ నుండే చేసుకోండి, ఇక్కడ నుంచే చేసుకోండి, లోపల తీయొద్దంట. చూడండి, చూపిస్తుంది. దర్శనం చేసుకోండి. దేవుడు బాగా కనిపిస్తున్నాడు కదా, చూడండి. దర్శనం మీరు చేసుకోండి. ఇక్కడికైతే వచ్చినాం కొబ్బరికాయలు కొట్టడానికి. కొబ్బరికాయలు కొట్టు స్థలానికి వచ్చినాం. ఇక్కడే కొబ్బరికాయనైతే కొట్టాలి. ఇక్కడ కొండంగ బొమ్మ పెట్టింది కదా, నిజంగానే కోతులు వస్తలేవా? నిజంగా చెప్పు. నిజంగానే నేను చెప్తే ఎవరన్నా నమ్ముతారో నమ్మరో అనుకుంటున్నా. అందుకే ఇక్కడ మీరు వర్క్ చేస్తున్నారు కదా, మీరు చెప్తే నమ్ముతారు అన్నట్టు. వస్తలేవు కదా. అది చూసిండ్రా, ఇవి తను కూడా ఇక్కడ వర్క్ చేసే టైం కూడా చెప్తుంది. ఈ ఫోటో పెడితే కోతులు రావట్లేదంట. చూడు ఎంత నిజం ఉన్నది, ఎంత నిజం ఉన్నది. ఇక నిజం వల్ల మీరు నమ్మాలి. ఇక నిజాన్ని ఇట్లా ఒగ్గు చెప్పించుకుంటారు అన్నట్టు. ఇక్కడ ఇట్లా పట్లు వరిసి మొక్కుకున్న వాళ్ళంతా ఇట్లా చెప్పించుకుంటారు. ఐలవన్ దగ్గర కూడా ఇట్లా చాలా మంది ఇట్లనే చెప్పించుకుంటారు.
పేదవాళ్ళు గొప్పవాళ్ళు అట్లా ఏముండదు. ఎవరు మొక్కుకుంటే వాళ్ళు ఇట్లా ఒగ్గు చెప్పించుకుంటారు పట్ల వరకు. ఐలోని మల్లన్న ఈ రథంను చూడండి. జాతర అప్పుడు ఈ రథాన్ని బయటకు తీసి దేవుణ్ణి ఊరేగిస్తారన్నట్టు. చూడండి ఎంత బాగుంది రథము కదా, చాలా బాగుంది. గుడి నుండి బయటకు రాగానే ఇక్కడ ఇగో బ్రహ్మరాంబ అమ్మవారు కొలువై ఉంటుంది ఈ ఆలయంలో. అక్కడ ఎదురుగానే ఉంటుంది అమ్మవారి గుడి. చూడు ఇగో కాకతీయులు కట్టించినది ముఖద్వారం. ఎంత బాగుంది, చాలా బాగుంది కదా. ఇక్కడ ఈ ద్వారం గుండా లోపలికి పోవాలి, అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు రావాలి. ఇదో చూడండి బాగుంది కదా. అమ్మవారు అయితే బయటకే కనిపిస్తున్నది. చూసు ఇది ఎక్కుతుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. ఈ ముఖద్వారం ఎక్కుతుంటే చాలాసార్లు ఎక్కిన, మీకు చూపించుకుంటూ ఎక్కుతుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ ఇక అమ్మవారు భ్రమరాంబిక అమ్మవారి ఆలయం చూసిండ్రా. అమ్మవారు చూడ, అమ్మవారు ఎంత మంచిగా కనిపిస్తుంది. లోపలికి పోతే ఫోటో దిగనిగారు, వీడియో దిగనిగారు. అందుకని ఇక్కడ నుండే చూపిస్తున్నాను. అమ్మవారి దర్శనం చేసుకోండి మీరు. చూడండి దర్శనం చేసుకుంటుండ్రా, చేసుకోండి. ఇక్కడ ఎల్లమ్మ గుడికి వచ్చినాం మేము. కంపల్సరీ ఐలోని మల్లన్న దర్శనం చేసుకొని బ్రహ్మరాంబ అమ్మవారి దర్శనం చేసుకొని ఎల్లమ్మ దగ్గరికి వస్తాము మేము. ఇగో ఎల్లమ్మ దగ్గర ఇక్కడ బోనాలు కూడా అప్పచెప్తారు. ఈ గద్దె ఉంది కదా, ఈ గద్దె మీద మొత్తం అన్నమే వరుస్తారు. ఇక్కడ ఇవాళ లేదు. ఇగో ఇక్కడ మొత్తం అన్నం సమర్పించుకుంటారు. బోనం అన్నం అంతా ఇక్కడనే సమర్పిస్తారు అన్నట్టు, బోనాలు చేసి. చాలామంది బోనాల మొక్కు కూడా ఇక్కడ చేసుకుంటారు. ఇక్కడనే ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని ఇక లోపలికి పోతాం మేము. ఇవి ఎల్లమ్మ తల్లి దేవాలయము, అయినవోలు హన్మకొండ అని రాసి ఉన్నారు. ఇక లోపలికి గుడి చిన్నగానే ఉంటుంది కానీ సత్యం గల తల్లి ఇక్కడ మంచిగా కనబడుతుంది. చూడు ఇంత మంచిగా కనిపిస్తుంది అమ్మవారు. ఇక చూడు అమ్మ మళ్ళా ఎల్లమ్మ తల్లిని చూడండి ఎంత మంచిగా. అమ్మవారి దర్శనం తీసుకోండి, మంచిగా కనిపిస్తుంది కదా. అమ్మవారి దర్శనం చేసుకొని ఇక మేము బయటకు వస్తున్నాము. అందరం దర్శనాలు అయిపోయినాయి, గాజులు కొనుక్కున్నాము. కుల్ఫీ తింటున్నాం. ఈ కుల్ఫీ తినుకుంటూ ఇంటికి బయలుదేరుతాం అన్నట్టుగా మేమంతా. సరేనా? ఇక జాతరలకి ఇట్లా ఏదన్నా ఒకటి కొనుక్కొని తినకపోతే అస్సలు జాతర మజానే ఉండదు కదా. మీరు వస్తే కూడా ఇట్లనే చేయండి. షాపులన్నీ చూపిస్తున్నాయి. మాతక్క పాలు తీసుకుంటావా? ఇక చూడు ఎంత బాగున్నాయి అన్ని షాపులే ఇక్కడనైతే. ఇక చూడు ఎంత బాగా కనిపిస్తున్నాయి లైట్ వెళ్తురికి. ఇక్కడ రూమ్స్ కూడా దొరుకుతాయి రెంట్కి. మీరందరూ ఇదంతా చూడాలి ఒకసారి. ఇక చూడు ఎంత బాగున్నాయి కదా. ఇంత తక్కువ అక్కడ ఇవ్వకపోతారు, అక్కడ వీళ్ళు వెళ్ళిపోతారట. చెప్తున్నారు గాజులు పూనాలు అన్నీ గుడి చుట్టూ షాప్లే. ఇక చూడు కలర్ కలర్గా అట్లా ఇచ్చిండు అన్ని దేవుని. మళ్ళీ ఏనో జాతరకు పోతారట. ఇదంతా మీరు చూడాలనే చూపిస్తున్నాను. మేము ఏమైనా ఇప్పుడు ఈ మధ్య గీల చేసుకుంటాం అక్క బోనాలు మాట. ఈ లోపల కూడా షాపులు ఉంటాయి.
పిల్లలకు ఇక ఆడిపించేటివి జైంట్ వీలు ఇక ఇవన్నీ పిల్లలకు సంబంధించినవి అన్నీ ఉన్నాయి. ఇవాళనైతే అసలు జనాలే లేరు. జనాలు లేనప్పుడు వచ్చినాం మేము. ఇక వాటర్లో కూడా బోటింగ్ లాగా ఇట్లా నువ్వు ఎంత బాగున్నది చూడు. రైల్లోకి వస్తే ఇవన్నీ మీరు చూసుకొని పిల్లలకి ఇవన్నీ ఆడిపించుకొని మీరు పోవచ్చు. ఎప్పుడైనా సంక్రాంతి పండుగ రండి కంపల్సరీగా, బాగుంటుంది. ఇవన్నీ ఇట్లున్నాయి చూడండి, బాగున్నాయి కదా. మా అందరి దర్శనం అయిపోయింది. నాకు వచ్చినట్టుగా ఐలోని మల్లన్నను మీకు చూపిస్తున్నా, సరేనా? బాయ్. తప్పులు ఏమన్నా ఉంటే సారీ.